ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఏసీబీ A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను పేర్కొంది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. విచారణ చేపట్టాలంటూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంతో కేటీఆర్ పై 13(1)A, 13(2) పీసీ యాక్ట్ 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లు చేర్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానాకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు చెల్లించింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ నిధులు చెల్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయల ఫైన్ వేసింది ఆర్బీఐ. ఈ మొత్తాన్ని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయం తీసుకోవడంతో కేటీఆర్ పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపైన కేసు నమోదైంది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ, ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి నేరపూరిత కుట్రకు, ఉల్లంఘనకు పాల్పడ్డారని ఏసీబీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించింది. అయితే కేటీఆర్ను A1గా చేర్చడంతో ఏసీబీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారిస్తుందా లేక అరెస్టు చేస్తుందా అన్న విషయం హాట్ టాపిక్గా మారింది. అయితే తనపై కేసును కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.